బిల్డప్లు, ఎలివేషన్స్ ఇవ్వటంతో టీడీపీ వాళ్లను మించిన వాళ్లు లేరు. తాము ఓడిపోతున్నామని తెలిసినా సరే క్యాడర్ను నిలబెట్టుకునేందుకు తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు సర్క్యులేట్ చేసి సంతోషపడుతున్నారు. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ చావు తప్పి కన్ను లొట్టబోయిన తీరున ఫలితాలు సాధించిన టీడీపీ ఇప్పుడు వరల్డ్ కప్ కొట్టబోతున్న రీతిలో బిల్డప్లు ఇస్తోంది. ఉమ్మడి ఏపీలో 2004 ఎన్నికల్లో టీడీపీ 34 సీట్లు, 2009లో 53 స్థానాలు సాధించారు. ఇక 2014లో జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేసి మోడీకి ఉన్న విపరీతమైన వేవ్లో కూడా వాళ్లు తెచ్చుకున్నది 102 సీట్లే. 2019లో అయితే 23 సీట్లకే పరిమితమైంది. ఇంత దరిద్రమైన ట్రాక్ రికార్డు ఉన్న టీడీపీ 2024లో మాత్రం 160 సీట్లు గెలుస్తామని బిల్డప్లిస్తోంది. ఇప్పటి వరకు 3 పార్టీలకు పొత్తులో సీట్ల షేరింగ్ ఇంకా జరగలేదు. ఇటు చూస్తే చంద్రబాబు సభలకు రెస్పాన్స్ నిల్. చిలకలూరిపేట సభపై భారీ అంచనాలు పెట్టుకున్నా అది కాస్త తుస్సుమంది. ప్రధాని మోడీ జగన్ పై గట్టిగా విమర్శలు చేస్తారని, చంద్రబాబును గెలిపించమని చెబుతారని ఆశించారు. అదే జరగలేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో 160 సీట్లు వస్తాయని ఎలా భ్రమపడుతున్నారో వారికే ఎరుక.